दोनों मिलकर एक टीम वर्क के नाते हम काम करेंगे। धन्यवाद। నమస్కారం నమస్కారం ఈరోజు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది। ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను। మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు। అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది। మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూసాం। ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉండేది। రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా, కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది, సీజన్లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు। మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు। ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది। దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది। రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు। రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము। ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది। వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము। విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది। ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం। రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది। రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది। నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం। ధన్యవాదాలు। जल्दी जल्दी चलिए।